ఒక పాత కారే ఈమె ఇల్లు. ఈమె గతం ఒక రహస్యం. ఒక విలాసవంతమైన భవనంలోనికి అడుగుపెట్టిన ఒక యువతి జీవితం ఎలాంటి భయంకరమైన మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఇది ఒక ఇంటి పని మనిషి కథ. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు ది హౌస్ మేడ్, పని మనిషి. నా వీడియో చూస్తున్న మీకు, నా సబ్స్క్రైబర్స్ కు థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోనికి వెళ్తున్నాను. మిల్లీ అనే ఈ అమ్మాయి బయటికి మనకు చూడడానికి సాధారణ యువతలాగే కనబడుతుంది. కానీ ఈమె జీవితం మాత్రం పూర్తిగా కూలిపోయింది. ఒక పాత దెబ్బతిన్న కారులోనే ఈమె నిద్ర. అదే కారు ఈమె ఇల్లు. ఈమె బ్రతకడానికి రోజుకో పార్ట్ టైం ఉద్యోగం. ఈమె ఇలా ఒంటరిగా దుర్భరంగా బతకడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ ఈమెను వెంటాడుతున్న ఈమె గతం. ఆ గతంలో ఈమె చేసిన నేరం ఆల్రెడీ ఒకరిని వేసేసి జైలుకెళ్ళింది. ఆ నేరానికి ఈమెకు పడిన 15 ఏళ్ల జైలు శిక్ష. ఆ శిక్షలో ఇప్పటికే ఈమె 10 సంవత్సరాలు పూర్తి చేసేసింది. ప్రస్తుతం పెరోల్ మీద బయటకు వచ్చింది. పెరోల్ మీద బయటకు వచ్చిన ఈమె ఎప్పుడూ బయటే ఉండాలి అంటే ఈమెకున్నది ఒకటే ఒక్క షరతు. ఈమెకు ఒక స్థిరమైన ఉద్యోగం ఉండాలి, లేదంటే మళ్లీ జైలే. అందుకనే పాపం దొరికిన పార్ట్ టైం జాబ్ అలా చూసుకుంటుంది. అలాంటి మిల్లీ ఒక రోజు ఒక విలాసవంతమైన పెద్ద భవనం దగ్గరికి తన కారులో వస్తుంది. ఈ రోజు ఈ భవనంలో లివ్ ఇన్ హౌస్ కీపర్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ చేస్తుంది ఆ ఇంటి యజమానురాలు. ఆమె పేరు నీనా. ఈ ఇంటర్వ్యూలో మిల్లీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. తన గతం ఆ ఇంటర్వ్యూ చేసే నీనాకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. తనకు పిల్లలను చూసుకోవడం చాలా ఇష్టమని, ప్రజెంట్ నేను నగర జీవితం చాలా మిస్ అవుతున్నానని నీనాతో చెప్తుంది. నీనా ఆమెను పూర్తిగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత, సరే మీకు ఈ జాబ్ వచ్చింది లేంది నేను తర్వాత చెప్తాను అని మిల్లీతో అంటుంది. బయటకు వస్తున్న మిల్లీ మనసులో ఒకటే భయం. ఆమె తన రెజ్యూమ్ లో ఇచ్చిన తప్పుడు సమాచారం బయట పడకూడదు అని. ఎందుకంటే అది తెలిస్తే ఇంకా ఉద్యోగం రాదు కాబట్టి. ఆ రోజు రాత్రి మిల్లీ తన కారులోనే పడుకుంటుంది. నిద్రలో ఆమె చేస్తున్న పార్ట్ టైం జాబ్స్, ఆమె గతం ఓ ఫ్లాష్ లాగా వచ్చిపోతూ ఉంటాయి. ఆగి ఉన్న ఆమె కారు దగ్గరికి పోలీసులు వస్తారు. చాలా సేపటి నుంచి ఇక్కడ ఈ కారు ఆగి ఉంది ఎందుకు అని ఆమెని ప్రశ్నిస్తారు. నేను మా మదర్ ని చూడడానికి మా ఊరు వెళ్తున్నాను, మధ్యలో అలసట అనిపించి ఇక్కడ కారు ఆపాను అని పోలీసులకు రిప్లై ఇస్తుంది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఆ ఫోన్ ని పోలీసులకు చూపించి మా మదర్ నా కోసమే ఫోన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ పోలీసులతో చెప్తుంది. ఫోన్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేయొద్దని పోలీసులు ఆమెతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ఫోన్ కాల్ నేనా దగ్గర నుంచి వస్తుంది. తన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిందని, వెంటనే వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వాలని నేనా చెప్తుంది. దాంతో మిల్లీ చాలా సంతోషిస్తుంది. డైరెక్ట్ గా ఆ పెద్ద భవంతిలోకి వెళ్లి అడుగు పెట్టగానే మిల్లీ షాక్ అయిపోతుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఆ ఇంటిని అలా చూసి కంగారు పడుతున్న మిల్లీతో నేనా చాలా కూల్ గా ఇదేం పట్టించుకోకు అని, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను అని చెప్పి మేడ మీద తన గదిలోనికి వెళ్ళిపోతుంది. మిల్లీ తన పనిలో తాను బిజీ అయిపోతుంది. అలా పని చేస్తున్న మిల్లీకి ఏదో తేడా కొడుతుంది. ఈ ఇంట్లో ఏదో తేడా ఉందే అని అనుమానం వస్తుంది. ఆ రోజు సాయంకాలం నేనా వాళ్ళ భర్త, ఆమె కూతురు ఇంటికి వస్తారు. హౌస్ మేడ్ గా వచ్చిన మిల్లీని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేనా ఈమెను పనిలో పెట్టుకున్నట్లుగా తన భర్తకు గాని కూతురికి గాని చెప్పదు. అందుకనే వాళ్ళు చాలా కూల్ గా మిల్లీ వైపు చూస్తూ వాళ్ళ గదిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ పరిస్థితులన్నీ చూసిన మిల్లీకి కన్ఫర్మ్ గా అర్థమైపోతుంది ఇంట్లో ఏదో తేడా ఉందని. కానీ ఏం చేయగలదు? ఇప్పుడు తనకున్న పరిస్థితుల వల్ల ఖచ్చితంగా ఈ ఇంట్లో జాబ్ చేయాల్సిందే. ఆ ఇంట్లో మిల్లీకి వీళ్ళు ఇచ్చిన గది అటకపైన ఉంటుంది. దాని గది అనే కన్నా ఒక బోన్ అనడం బెటర్. దానికి తలుపులు బయట నుంచే ఉంటాయి. కిటికీలైతే లోపల నుంచి అసలు తెరవలేం. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఈ మిల్లీకి ఈ జాబ్ మీద ఉన్న ఆశలు, మబ్బు మొత్తం వదిలేస్తుంది. నిన్నటి వరకు ఒకలాగున్న నేనా ఈ రోజు ఒక్కసారిగా కేకలు అరుపులతో మిల్లీ మీద విరుచుకు పడిపోతుంది. నా పేపర్ ఒకటి ఇక్కడ ఉండాలి, అది ఇప్పుడు నాకు కనిపించడం లేదు, నువ్వే ఇల్లు శుభ్రం చేస్తూ దాన్ని ఎక్కడో పడేసుంటావు అంటూ కోపంగా ఆ వంటగదిలోని పాత్రలన్నీ ఇసిరేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆ కేకలు విన్న ఆమె భర్త తన గదిలో నుండి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. నేనా అని ఓదారుస్తాడు. ఇదేదో ఆ ఇంట్లో క్యాజువల్ గా జరుగుతున్న విషయంలాగా చాలా కూల్ గా ఆమెను తీసుకుపోతాడు. మిల్లీకి అప్పుడు అర్థమవుతుంది ఈ నేనా మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు, పోయి నేను ఒక మెంటల్ దాని ఇంట్లో పడ్డాను అని. యాక్చువల్ గా వీళ్ళ జాబ్ అగ్రిమెంట్ ప్రకారం శనివారం మిల్లీకి సెలవు రోజు. కానీ నేనా మాత్రం ఆమెకు సెలవు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు. నువ్వు చేసిన పనికి ఈ రోజు నీకు సెలవు లేదు, నా కూతురుతో నువ్వు వాడుకోవాల్సిందే అని మిల్లీకి బయటకు పంపించడానికి ఒప్పుకోదు. అయితే నేనా వాళ్ళ భర్త మధ్యలో కల్పించుకుని మిల్లీని బయటకు పంపిస్తాడు. ఆ రోజు మిల్లీ తన పేరోల్ ఆఫీసర్ ని కలుస్తుంది. తన ఉద్యోగం గురించి చెప్తుంది. అయితే ఆ ఆఫీసర్ ఆ ఉద్యోగం పోతే నీకున్న స్వేచ్ఛ కూడా పోతుంది అని మిల్లీతో చెప్తాడు. పాపం అందుకే కదా ఈ మిల్లీ ఆ నేనా ఎంత హింసిస్తున్నా అదంతా భరిస్తూ కూడా ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ నుంచి కథ ముందుకెళ్తున్న కొద్దీ మన స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఇక్కడ నుంచి అన్ని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా ఈ సినిమాలో కూడా సౌండ్ ఎఫెక్ట్స్, వైలెన్స్, హర్రర్ ఎలిమెంట్స్, వాటితో పాటు అక్కడక్కడ కొంచెం మసాలా సీన్లు కూడా ఉంటాయి.
ఇంకా ఫైనల్ గా ఆ ఇంటి యజమానురాలైన నేనా, ఆమె భర్త, అంతేకాకుండా మన మిల్లి, వీళ్ళు ముగ్గురు అసలు విషయాలు బయటపడతాయి. మిల్లి మౌనంగా ఉంటుంది గాని బలహీనురాలైతే మాత్రం కాదు. ఇందులో ఎవరు బాధితులు, ఎవరు విలన్లు, నిజం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఫస్ట్ మనం ఈ మిల్లి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుందాం. ఈమె స్కూల్ చదువుతున్న రోజుల్లో తనతో పాటు ఉంటున్న రూమ్మేట్ ని వేరే అబ్బాయి ఒకడు రేప్ చేయబోతాడు. అది చూసిన మిల్లి అక్కడే తన చేతికి దొరికిన వస్తువుతో వాడి తల మీద ఒక్కటి పీకుద్ది. ఆ దెబ్బకు ఆడు చచ్చి ఊరుకుంటాడు. అయితే ఆ చచ్చిపోయిన కుర్రోడు బాగా డబ్బున్నోళ్ళు కొడుకు అవడం వల్ల ఆ కుర్రోడు వాళ్ళ నాన్న తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి మిల్లీకి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన మిల్లి ఓ షాప్ లో జాయిన్ అవుతుంది గాని ఆ వానరు వేరే అమ్మాయి పైన అసభ్యంగా చేయి వేయడంతో ఈమె కోపం వచ్చి వాణ్ణి కూడా కొడుతుంది. ఆ దెబ్బతో ఇంతకు ముందు జాబు మిల్లి కోల్పోతుంది. ఆ తర్వాత నుండే ఈ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చివరికి ఈ ఇంట్లో వచ్చి పని మనిషిగా చేరింది. సరే మరి ఇప్పుడు మనం ఈ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ అయిన నేనా గురించి తెలుసుకుందాం. ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం వల్ల ఈమె ఫాస్టర్ అండలో పెరిగింది. అలా పెరిగి పెద్దయిన ఈమె కాలేజీ చదువుతున్న రోజుల్లో ఓ పెళ్లైన ప్రొఫెసర్ ని ప్రేమిస్తుంది. ఆ ప్రొఫెసర్ ఈమెకు ఓ బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఈమెని గాలికి వదిలేస్తాడు. అప్పటి నుంచి ఒంటరిగా బిడ్డతో జీవిస్తున్న మిల్లీకి ఓ మంచి జాబ్ వస్తుంది. అప్పుడే ఆమెకు తన భర్త అయిన డేవిడ్ తో పరిచయం ఏర్పడుతుంది. ఒక రోజు అతను ఈమెను ప్రేమిస్తున్నానని చెప్తాడు, ప్రపోజ్ చేస్తాడు. చివరికి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. నా సబ్స్క్రైబర్స్ కు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకొంచెం డీప్ గా ఈ కథలోనికి వెళ్తున్నాను. ఆ ఇంట్లో పని మనిషిగా చేరినప్పటి కానించి మిల్లీకి అక్కడ పరిస్థితులన్నీ చాలా వింతగా తోస్తూ ఉంటాయి. నేనా ప్రతి చిన్న విషయానికి మిల్లీనే బ్లేమ్ చేస్తూ ఆమెను తరచూ తిడుతూ ఉంటుంది. అలా ఆమె మిల్లీని తిడుతున్న ప్రతిసారి మధ్యలో ఆమె భర్త కలుగజేసుకుని నేనాని అక్కడి నుంచి పంపించేసి బాధపడుతున్న మిల్లీని ఓదారుస్తూ ఉంటాడు. ఆమె మాటలేం పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకెళ్ళు అని ఆమెపై కొంత సాఫ్ట్ కార్నర్ ని చూపిస్తూ ఉంటాడు. శనివారాలు సెలవు దినమైనా సరే నేనా మాత్రం మిల్లీకి సెలవకుండా తన కూతురుతో గడపాలని పదే పదే ఏదో ఒక విధంగా ఆమెకు పని చెప్తూనే ఉంటుంది. ఆ టైంలో నేనా వాళ్ళ భర్త కలుగు చేసుకుని ఈ రోజు మన పాపతో నేను ఉంటానులే అని నేనాతో చెప్తాడు. అలా ఆమె భర్త ఈమెతో చెప్పిన తర్వాతే నేనా మిల్లీకి సెలవిస్తుంది. ఆ ఇంటి పరిసరాల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి మిల్లీకి ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారి నేనా అతన్ని అబ్జర్వ్ చేయడంతో అతను మిల్లీకి ఏమీ చెప్పకుండానే కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. చివరగా అతని నోటంట ఒకే ఒక మాట వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని. నేనా వాళ్ళ కూతురుతో మిల్లీ బయటికి వెళ్ళినప్పుడు మిల్లీతో అక్కడ కొందరు ఇలా చెప్తారు, నీకు తెలుసా ఈ పాప వాళ్ళ అమ్మ ఒకసారి ఈ పాపని బాత్టబ్లో ముంచేసి చంపబోయింది. అంతేకాదు ఆమె 9 సంవత్సరాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉంది అని. పాపం ఎంతో సాఫ్ట్ గా ఉండే వాళ్ళ ఆయన చూస్తే మాకు చాలా జాలేస్తుంది. అంత హ్యాండ్సమ్ మనిషికి ఇలాంటి భార్య దొరికిందేంటా అని. ఆ మాటలు వింటున్న మిల్లీకి నేనా అంటే భయం మరింత పెరిగిపోతుంది. ఆ ఇంట్లో పరిస్థితుల వల్ల మిల్లీకి నేనా వాళ్ళ ఆయనకి మధ్యన ఒక కోల్డ్ క్రష్ సాగుతూ మెల్లగా ఒకరికొకరు దగ్గర అవడానికి అక్కడ పరిస్థితులు దారితీస్తూ ఉంటాయి. అలా వాళ్ళిద్దరూ ఎప్పుడు దగ్గర అవుదాం అనుకున్నా నేనా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఏదో పని చేస్తున్నట్లుగా అక్కడి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటారు. ఒక రోజు రాత్రి మిల్లీతో నేనా వాళ్ళ ఆయన మాట్లాడుతుండగా అక్కడికి నేనా వచ్చేస్తుంది. ఆమెను చూసిన నేనా వాళ్ళ ఆయన అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నేనా మిల్లీతో నువ్వు నా భర్తకు కొంచెం దూరంగా ఉండడం మంచిది అని అంటుంది. మిల్లీ ఏమీ మాట్లాడకుండా కామ్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఒక శనివారం రోజు నేనా తన కూతురుతో పాటు బయటకు వెళ్తుంది. ఆ రోజు తన భర్తకి ఏదో కంపెనీ పని ఉందని చెప్పడం వల్ల నేనా తన కూతురు మాత్రమే బయటకు వెళ్తారు. అయితే ఈ మూవీ మొత్తం మీద నేనా తన కూతురుతో పాటు బయటకు వెళ్ళడాన్ని మొట్టమొదటిసారిగా ఈ సీన్ లోనే మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే నేనా తన కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయారో వెంటనే నేనా వాళ్ళ ఆయన మన మిల్లీతో నాతో పాటు డేట్ కు వస్తావా ఇవ్వాలని అడుగుతాడు. మిల్లీ కూడా ఓకే చెప్తుంది. తర్వాత వీరిద్దరూ చక్కగా సినిమాకి వెళ్తారు. మూవీ అయిపోయాక ఇద్దరు డిన్నర్ కి వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరు చక్కగా డాన్స్ చేస్తారు. అట్నుంచి అటు ఓ హోటల్ కి వెళ్లి చెరో రూమ్ తీసుకుంటారు. తీరా వాళ్ళిద్దరు ఎవరి రూమ్ లో వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవుతున్న సమయంలో మిల్లీ ఫోన్ కి నేనా నుండి కంటిన్యూస్ గా ఏవో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. వాటిని చదివిన మిల్లీకి చాలా చిరాకు పడుతుంది. చాలా కోపంగా నేనా వాళ్ళ ఆయన ఉండే రూమ్ కి వచ్చి నేనా పంపిన మెసేజ్లన్నీ చూపిస్తుంది. సరే నేను మా ఆవిడతో మాట్లాడతానులే అని మిల్లీతో అతను అంటాడు. మిల్లీ మాత్రం ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను మీ ఇంట్లో పని చేయలేను అని అంటుంది. దానికి అతను నువ్వు ఆ పని మాత్రం చేయకు, నేను నిన్ను వదులుకోలేను అని నేనా వాళ్ళ ఆయన మిల్లీని దగ్గరికి లాక్కొని ఆమెకి గాఢంగా ఒక ముద్దు పెడతాడు. తర్వాత ఆ రాత్రి అంతా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు నేనా ఇంటికి వచ్చేసరికి మిల్లీ లంచ్ ప్రిపేర్ చేసి ఉంచుతుంది. మీనా చాలా సంతోషంగా మిల్లీతో రాత్రి ఎలా గడిచింది అని అడుగుతుంది. తర్వాత ఆమె తెచ్చిన ఫుడ్ ని చూసి నువ్వు వంట వండడం జైల్లో నేర్చుకున్నావా అని అడుగుతుంది. నవ్వుతూ వాళ్ళ భర్త వైపు చూస్తూ మిల్లీ 10 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చింది అది మీకు తెలుసా అని అంటుంది. అది కూడా ఈ మాటలు నేనా సీరియస్ గా ఏం మాట్లాడుతూ చాలా క్యాజువల్
క్యాజువల్ గా అదేదో మిల్లీ జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటన అనేలా చాలా లైట్ తీసుకుంటుంది. తర్వాత నేనా మిల్లీకి తన కేటలాగ్ ఇచ్చి కొన్ని ఐటమ్స్ కొనుక్కురమ్మని తన కారును కూడా తీసుకెళ్లమని మిల్లీతో చెప్తుంది. సడన్ గా నీనాలో వచ్చిన ఈ మార్పుకి మిల్లీ చాలా ఆశ్చర్యపోతుంది. ఆమె తనను నమ్ముతున్నందుకు చాలా ఆనందిస్తుంది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపుగానే ఉండదు. ఆమె ఎప్పుడైతే షాపింగ్ చేసి తిరిగి తన కారులో కూర్చోబోతుందో వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్ చేస్తారు. నువ్వు దొంగిలించిన కారుని యూజ్ చేస్తున్నావని ఆమెతో అంటారు. ఇంతలో నీనా వాళ్ళ ఆయన కూడా అక్కడికి వస్తాడు. ఆమెను పోలీసుల నుంచి విడిపించి తనతో పాటు ఇంటికి తీసుకుపోతాడు. అప్పుడే మేడపై నుంచి నీనా కిందకి దిగుతూ ఉంటుంది. అతడు నీనా మీద చాలా కోపడుతూ ఎందుకిలా చేసావంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు నీనా మీరిద్దరూ నిన్న రాత్రి పడుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ అతని మీద రివర్స్ అవుతుంది. అలా వాళ్ళ మధ్యన గొడవ చాలా పెద్దదవుతుంది. చివరికి నీనా వాళ్ళ ఆయన కోపం తట్టుకోలేక ఇంక నేను నిన్ను భరించలేను. నువ్వు అర్జెంట్ గా ఇల్లు విడిచి బయటికి వెళ్ళిపో అని ఆమెతో అంటాడు. అతను ఎప్పుడైతే అంత మాట అంటాడో నీనాకు కోపం వస్తుంది. పక్కనే ఉన్న మిల్లీ చెంప మీద గట్టిగా ఒకటి పీకి ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను మిల్లీతో నువ్వు ఇక ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే మిల్లీ చాలా సంతోషంగా నిద్రలేస్తుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తుంది. వంటగది నుంచి డైనింగ్ టేబుల్ మీదకి అవి మారుస్తున్న సమయంలో సడన్ గా తలుపు దగ్గర ఎవరో వ్యక్తి నిల్చుని ఉండడాన్ని చూసి భయపడి తన చేతిలో ఉన్న ప్లేట్లను జార విడుస్తుంది. ఆ డిషెస్ ఒకేసారి కింద పడడం వల్ల పెద్ద శబ్దం రావడంతో నీనా వాళ్ళ ఆయన పరిగెత్తుకుంటూ తన గదిలోకి బయటకు వస్తాడు. తలుపెదురుగా నిలబడి మిల్లీ వైపే చూస్తున్న ఆ వ్యక్తిని చూస్తాడు. అతని వల్లే మిల్లీ భయపడిందని గ్రహించి చాలా కోపంగా ఆ మనిషి దగ్గరికి వెళ్లి నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లో పని చేయక్కర్లేదు, ఇప్పటికిప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో అని అతని మీద చాలా కోపంగా అరుస్తాడు. తలుపెదురుగా నిల్చున్న ఆ వ్యక్తి కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మిల్లీ దగ్గరికి వచ్చి ఈ వాటి నుంచి నువ్వు ఇంట్లో పనులేమి చేయక్కర్లేదు, క్రింద పడిపోయిన ఆ డిషెస్ చాలా ఖరీదైనవి, ఆ విరిగిపోయిన ముక్కలు మాత్రం బయటపడేయొద్దు అని చెప్తాడు. మిల్లీ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి ఆ డిషెస్ తాలూకా విరిగిపోయిన ముక్కలు మాత్రం ఓ కవర్ లో పెట్టి అదే టేబుల్ మీద ఉంచుతుంది. తర్వాత ఆ ఇంటి చుట్టూ చాలా రిలాక్స్డ్ గా తిరుగుతుంది. ఈ ఇంటి మొత్తానికి తనే ఓనర్ అనే ఫీలింగ్ తో చాలా హ్యాపీగా ఆ ఇంట్లో ప్రతి గదిలోనికి వెళ్తుంది. అప్పుడే నేనా గదిలోని కొన్ని బొమ్మల్ని మిల్లీ చూస్తుంది. అందులో తండ్రి కూతురు ఇద్దరు ఓ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. తల్లి మాత్రం ఒక హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఈ బొమ్మలు చూసి మిల్లీకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. సాయంత్రానికి నీనా వాళ్ళ ఆయన ఇంటికి వస్తాడు. అక్కడే టేబుల్ మీద ఉన్న ఓ కవర్ చూస్తాడు. అందులో ఉదయం మిల్లీ చేతులను జారిపడిపోయిన డిషెస్ తాలూకా విరిగిపోయిన ముక్కలన్నీ కలెక్ట్ చేసి ఆ పాలిథిన్ కవర్ లో ఉంటాయి. వాటిని చూసి అతను మిల్లీతో ఏంటి వీటి నువ్వు పారేయలేదా అంటూ ఆమెను ఎత్తుకొని తిన్నంగా మిల్లీకి కేటాయించిన ఆ గదిలోనికి తీసుకుపోతాడు. ఆ రాత్రి ఇద్దరు ఆ గదిలోనే ఉండిపోతారు. ఉదయాన్నే నిద్రలేసి మిల్లీ చూసేసరికి ఆ గదిలో ఒక్క వస్తువు కూడా ఉండదు. ఆ రూమ్ డోర్ తీయబోతే అది ఎంతసేపటికి రాదు. ఆ డోర్ తీయడానికి మిల్లీ చాలా ట్రై చేస్తుంది గానీ అది ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ డోర్ అవతలున్న నీనా వాళ్ళ భర్తతో డోర్ ఓపెన్ చేయమని అడుగుతుంది. అతను మాత్రం ఆ డోర్ ఓపెన్ చేయకుండా కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను తనతో సరదాగా గేమ్ ఆడుతున్నాడని మిల్లీ తనలో తను అనుకుంటుంది. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీలోని సస్పెన్స్ ను మూవీ చివరి వరకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా టైమింగ్ కి తగ్గ స్క్రీన్ ప్లే తో డైరెక్షన్ పై తనకున్న పట్టును నిరూపించుకున్నాడు. ఇప్పుడు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఆ రోజు నీనాని వాళ్ళ ఆయన ఇంటి నుంచి బయటకు పొమ్మన్న తర్వాత ఏం జరిగింది అనేదే. కోపంగా బయటకు వచ్చిన ఆ నీనా ఆ కారులో చాలా స్పీడ్ గా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ కారును ఆపుతుంది. తర్వాత బిగ్గరగా ఏడుస్తుంది. మరుక్షణమే మళ్ళీ నవ్వుతుంది, కేరింతలు కొడుతుంది. ఇంటికి వెళ్ళాక ఫుల్ గా మందు కొడుతూ డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? ఈ ట్విస్ట్ ఆడియన్స్ ని మరింత ఈ మూవీ పైన ఆసక్తి చూపించడానికి కారణం అవుతుంది. నీనాను ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఇతను నీనా జుట్టు రాలిపోవడాన్ని గమనిస్తాడు. నీకు హెయిర్ పట్ల సరైన కేరింగ్ లేదని ఆమెతో అంటాడు. ఆడవాళ్ళకి జుట్టే అందము, అర్జెంట్ గా నువ్వు హెయిర్ ట్రీట్మెంట్ చేసుకో అని అంటాడు. ఆమె సరే అని అతనితో అంటుంది. కానీ ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆమెతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ అటక మీద ఉన్న ఆ బోన్ లాంటి గదిలో ఈమెను బంధించేస్తాడు. ఆమె ఆ డోర్ తీయమని అతను చాలా బ్రతిమాలుతుంది. నువ్వు నీ జుట్టు పట్ల సరైన కేర్ తీసుకోలేదు, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు, అందుకు నీకు శిక్ష తప్పదు అంటూ ఆ గదిలో ఆమెను బంధించేస్తాడు. తర్వాత ఆ గది డోర్ కింద నుండి ఒక ఎన్వలప్ కవర్ ని అటువైపుగా తోసి నీ తలలో నుండి ఒక 100 వెంట్రుకలు బయటికి తీయు, వాటిని ఈ ఎన్వలప్ కవర్ లో పెట్టు అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ఆ గదిలో బంధించబడిన నీనా ఆ గది నుండి బయటికి వెళ్లే మార్గం కోసం తెగ ట్రై చేస్తుంది. కానీ ఆమెకి ఎటువంటి మార్గము కనిపించదు. ఆ గదిలో ఆమె తినడానికి తిండి కూడా ఉండదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆకలితో ఉన్న ఆ నీనా చివరికి అక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్న ఒకే ఒక వాటర్ బాటిల్ ని చూస్తుంది. అందులో వాటర్ తాగుతూ ఆ గదిలోనే అతను వచ్చిన దాకా వెయిట్ చేస్తుంది. చివరికి అతను చెప్పినట్లుగానే తన తల నుండి
100 వెంట్రుకలు తీసి ఆ ఎన్వలప్ కవర్ లో పెట్టి ఆ తలుపు కింద నుండి అవతల వైపు విసురుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన అతను ఎన్వలప్ కవర్ ను తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ వచ్చి ఇందులో ఒక వెంట్రుక తక్కువైంది, చేసే పని ఏదో పెర్ఫెక్ట్ గా చేయి అంటూ తిరిగి ఆ కవర్ ని ఆ గదిలోనికి వేస్తాడు. పాపం చేసేది లేక ఏ దిక్కు లేని నేనా తిరిగి తన తల్లండి 100 వెంట్రుకల్ని తీసి ఆ కవర్ లో పెట్టి తలుపు కింద నుండి అవతల వైపుకి మళ్ళీ తోస్తుంది. ఈసారి ఆమె ఈ పనిని పెర్ఫెక్ట్ గా చేయడంతో అతను ఆ గది తలుపులు తీస్తాడు. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న నేనాకి వీడి శాడిజం పూర్తిగా అర్థమవుతుంది. వీడి వల్ల తన కూతురికి ఎప్పటికైనా ప్రాబ్లమే అని వాడు తలుపు తీయగానే పరిగెత్తుకుంటూ తన కూతుర్ని వెతుక్కుంటూ ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఆమె కూతురు ఒక మూలన చక్కగా బొమ్మలతో ఆడుకుంటుంది. పరిగెత్తుకుంటూ కూతురు దగ్గరికి వచ్చిన నేనా మాత్రం తల తిరుగుతున్నట్లు అనిపించి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె నిద్రలేసి చూసేసరికి బాత్ టబ్ లో తన కూతురు మునిగిపోతున్నానని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి తన కూతుర్ని నీళ్ళ నుంచి బయటికి తీయబోతుంది. కానీ ఇంతలోనే వెనక నుండి పోలీసులు వచ్చి ఆమెను పట్టుకుంటారు. బాత్ టబ్ లో ఉన్న పిల్లని నేనా వాళ్ళ ఆయన తీసుకుంటాడు. పోలీసులు వచ్చి తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాని నైనా తన భర్త వైపు చూస్తుంది. వాడు నవ్వే ఆ వికృతమైన నవ్వు ఆమె అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తుంది. అదేంటంటే వాడు ఆ గదిలో పెట్టిన నీళ్ళల్లో డ్రగ్స్ కలిపాడు. వాటి ప్రభావం వల్లే ఇప్పటిదాకా ఆమె నిద్రలో ఉంది. తీరా నిద్రలేసిన తర్వాత తన కూతురుని బాత్ టబ్ లో ముంచేసింది కూడా వాడే. తిరిగి నేనే ఆ పిల్లని డ్రగ్స్ మత్తులో పడి బాత్ టబ్ లో ముంచేశానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే ఈ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని ఫుల్ పిక్చర్ నేనా కళ్ళ ముందు కనబడుతుంది. తర్వాత ఆమె సైకలాజికల్ గా సరిగా లేదని అక్కడ డాక్టర్లు ఆమెని ఓ 9 నెలలు పిచ్చాసుపత్రిలో పడేస్తారు. పాపం అభంశుభం తెలియని నైనా ఈ శాడిస్ట్ మూలంగా చాలా యాతన పడుతుంది. వాడు బారి నుంచి తన కూతుర్ని తనను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. వీడి గురించి పూర్తిగా తెలిసిన ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి నేనాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఆమె ఇక్కడి నుంచి పారిపోవడానికని పాస్పోర్టు, వెహికల్స్ అన్ని రెడీ చేస్తాడు. కానీ ఈమె ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వీడు మాత్రం ఆమెను వెంటాడి పట్టుకొని తిరిగి తీసుకొచ్చేస్తున్నాడు. వీడు ఇన్ని బాధలు పెడుతున్నా ఆమె భరిస్తూ ఉండిపోవడానికి కారణం ఒకే ఒకటి, తన కూతురు వీడి చేతిలో ఉంది. అందుకనే వాడి బాధలన్నీ భరిస్తూ ఆ ఇంట్లోనే ఆమె ఉంటుంది. వీడు ఎలాగైనా నేనాతో తనకంటూ ఒక బిడ్డను కనాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ వీడి సంగతి పూర్తిగా తెలిసిన నేనా మాత్రం కన్సీవ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడదు. వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం గర్భం ధరించదు. చివరికి ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చేతే చెప్పించేస్తుంది. ఒకరోజు ఆ పనతను వీడి నుండి మీరు తప్పించుకోవడానికి నేను మీకు ఎలా సహాయపడాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఈమె అతనితో అంటుంది, వీడి బారి నుంచి నేను బయటపడాలంటే వీడు ఇంకొక అమ్మాయి మోజులో పడాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని. ఆ రోజు నుండి ఆమె తన ప్లాన్ కి సరిపడే సరైన అమ్మాయి కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మిల్లి గురించి ఈమెకు తెలుస్తుంది. ఈ అమ్మాయి అయితేనే తనకు కరెక్ట్ అని ఎంచుకొని ఆమెను తన ఇంటికి హౌస్ మేట్ గా తీసుకొచ్చింది. చివరికి ఆమె మూలంగానే వాడి బారి నుండి సేఫ్ గా బయటపడింది. ఇది ఒక అబల చాలా జాగ్రత్తగా ప్లాన్డ్ గా తీర్చుకున్న ప్రతీకారం. పంటికి పన్ను కంటికి కన్ను లాంటిదన్నమాట. చివరికి ఈ కథ పూర్తిగా తల్లక్రిందులవుతుంది. ఎవరు బాధితులు ఎవరు దోషి అనేది క్లైమాక్స్ లో ఆడియన్స్ మాత్రం షాక్ కి గురి చేసింది. ఇప్పుడు మిల్లీ బందీగా ఉన్న ఆ గది తలుపు దగ్గరికి ఈ సైకోగాడు వస్తాడు. ఉదయం కింద పడిపోయి పగిలిపోయిన ఆ డిష్ ముక్కల నుంచి ఒక ప్లేట్ ముక్కను తీసి ఆ తలుపు కింద నుంచి ఆ గదిలోనికి విసురుతాడు. నువ్వు ఉదయం కింద పడేసి పగలగొట్టిన ప్లేట్ చాలా విలువైనది, అది 21 ముక్కలయ్యింది. కాబట్టి నేను విసిరిన ఈ ప్లేట్ ముక్కతో నీ బొడ్డు మీద చాలా లోతుగా పొడవుగా 21 సార్లు కట్ చేసుకుంటే అప్పుడు నువ్వు ఈ గది నుండి బయటకు వస్తావు అని మిల్లీతో అంటాడు. వాడన్న మాటలకి మిల్లీకి చాలా కోపం వచ్చి ఆ గది తలుపుని ఒక్క తన్ను తంతుంది. ఆ శబ్దం విని చిన్నగా నవ్వుకుంటూ ఈ శాడిస్ట్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో మిల్లీకి చాలా ఆకలిగా ఉంటుంది. ఆ గది నుండి ఎలా తప్పించుకోవాలా అని చాలా ట్రై చేస్తుంది గానీ ఆమెకి ఆ గదిలో నుండి బయటపడే మార్గం మాత్రం కనిపించదు. తర్వాత ఆ గదిలోని ఇంచు వెతుకుతుంది. అప్పుడు ఆమెకి ఒక మూలన నేనా దాచిపెట్టి ఉంచుకున్న ఒక కత్తి కనబడుతుంది. ఆ కత్తిని తీసి మిల్లీ జాగ్రత్తగా తన దగ్గర దాచుకుంటుంది. తర్వాత తన బెడ్ మీదకి వచ్చి వాడు చెప్పినట్లే తన పొట్ట మీద 21 సార్లు ఘాటు పెట్టుకుంటుంది. నువ్వు చెప్పినట్లే చేశానని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ సైకోగాడు ఆ గది తలుపులు తీసి బెడ్ పైన పడుకున్న ఆమె దగ్గరికి వస్తాడు. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు చేసే తప్పులకు ఖచ్చితమైన శిక్షలు ఉంటాయి అంటూ ఆమెకి దగ్గరగా వెళ్తాడు. సడన్ గా మిల్లీ రియాక్ట్ అవుతుంది. తన చేతిలో ఉన్న కత్తితో ఈ సైకోగాడి మెడ మీద గట్టిగా గుచ్చుతుంది. ఆ కత్తి దెబ్బకి సైకోగాడు అక్కడే కింద పడిపోతాడు. వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాగేసుకుని మిల్లీ ఆ గది బయటకు వచ్చేసి ఆ గది లాక్ చేసేస్తుంది. తర్వాత కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా తింటుంది. తర్వాత ఆ సైకోగాడి ఫోన్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది ఆ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని. తర్వాత మిల్లీకి అక్కడ కొన్ని డైవర్స్ పేపర్లు కనబడతాయి. ఆ పేపర్స్ నేనా కోసం ఈడు ఏర్పాటు చేసుకునేవి.
అది చూసిన తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా అర్థం చేసుకున్న మిల్లి ఓ పట్టకారుని తీసుకొని ఆ గది దగ్గరికి వస్తుంది. తలుపు కింద నుండి ఆ పట్టకారుని గదిలోనికి విసురుతుంది. ఇప్పటి వరకు అమాయకులను బాధపెట్టి చాలా అందంగా నవ్వావు కదా, అందుకే ఈసారి నువ్వు నవ్వితే నీ పళ్ళు బయటికి కనబడకూడదు అంటూ ఆ పట్టకారుతో వాడి పళ్ళను వాడినే పీక్కోమని ఆర్డర్ వేస్తుంది. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నీ గదిలో పెట్రోల్ పోసి తగలెట్టేస్తానని బెదిరిస్తుంది. మిల్లీ మాటలు నిజంగానే భయపడతాడు. ఆమె చెప్పినట్లుగానే ఆ పట్టకారుతో ఈడు ఒక్కొక్క పన్నుని పీకడం మొదలు పెడతాడు. అలా వాడు ఒక్కొక్క పన్ను పీక్కుంటుంటే మిల్లీ వాడి ఫోన్లోనే ఆ సీన్ ని చూస్తూ ఉంటుంది. మిల్లీ ఈ సైకో గడి చేతిలో ఈ పాటికే దెబ్బతిని ఉంటుంది అని నేనా ఆలోచించి ఆమెను ఎలాగైనా ఆడి దగ్గర నుంచి రక్షించాలని తిరిగి ఆ ఇంటికి వస్తుంది. పరిగెత్తుకుంటూ మిల్లీ ఉండే గది వైపుకు వెళ్తుంది. లోపల ఉన్నది మిల్లీయే అనుకొని ఆమెను రక్షించాలని తన దగ్గర ఉన్న తాళంతో ఆ గది తలుపులు తీసేస్తుంది. ఆ గది తలుపులు తీయొద్దు అంటూ మిల్లీ గట్టిగా వెనక నుంచి అరుస్తుంది. కానీ ఈలోపే జరగాల్సిన తప్పు కాస్త జరిగిపోవడం వల్ల గదిలో ఉన్న ఆ సైకోగాడు బయటకు వచ్చేస్తాడు. ఎదురుగా ఉన్న నీనాని ఆ గోడ వైపుకి ఇసిరేస్తాడు. నీనా తలకు దెబ్బ తగిలి అక్కడే పడిపోతుంది. తర్వాత వాడు మిల్లీని వెంబడిస్తాడు. ఈ సీన్ లో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సేపటి తర్వాత మిల్లీని వెంబడిస్తూ ఈ సైకోగాడు మేడ మీదకి వెళ్తాడు. అక్కడున్న నీనాని చూస్తాడు. తిరిగి ఆమెని వెనక్కి వచ్చేయమని, నిన్ను బాగా చూసుకుంటానని, మళ్ళీ మన ఇద్దరం కలిసి జీవిద్దామని అంటాడు. నీలాంటి వాడిని నమ్మి మళ్ళీ కలిసి జీవించడం అనేది చాలా బుద్ధి తక్కువ పని అని నీనా అతనితో అంటుంది. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన పెనుగులాట జరుగుతుంది. నీనాని రక్షించడానికని మిల్లీ అక్కడికి వచ్చి ఆ సైకోగాడి తల మీద గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు వాడు మేడపై నుంచి కింద పడిపోతాడు. అంత పైనుంచి కింద పడిన సైకోగాడు అక్కడికక్కడే చనిపోతాడు. మిల్లీ మీనాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. పోలీసులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన లేడీ ఆఫీసర్ మిల్లీని ఇతను ఎలా చనిపోయాడు అని అడుగుతుంది. మిల్లీ ఆవిడతో కాలు జారి మేడపై నుంచి పడిపోయాడని చెప్తుంది. మరి వాడు మెడపైన ఉన్న గాయం, నోట్లో ఉండాల్సిన పళ్ళ సంగతి ఏంటి అని లేడీ ఆఫీసర్ మిల్లీని క్వశ్చన్ చేస్తుంది. మిల్లీ ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పదు. తర్వాత ఆ లేడీ ఆఫీసరే కల్పించుకొని, వీడు ఎలాంటి వాడో నాకు తెలుసు, వీడి వల్ల నా సిస్టర్ కూడా చాలా సఫర్ అయ్యింది. ఇలాంటి వాడి విషయంలో మీరు చేసిందే కరెక్ట్. నువ్వు రిలాక్స్ గా ఉండు, మిగతా విషయాలని నేను చూసుకుంటాను అని ఆమె మిల్లీకి భరోసా ఇస్తుంది. దాంతో మిల్లీ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత రోజు బరీల్ గ్రౌండ్ కి నీనా వస్తుంది. మిల్లీ చేతిలో ఓ చెక్ పెడుతుంది. ఈ డబ్బుతో నువ్వు హ్యాపీగా ఉండు అని మిల్లీతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మిల్లీ ఇంకో ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లు చూపిస్తూ ఈ కథను ముగిస్తారు.